మానవుని యూరిన్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశారు ఐఐటి పాలక్కడ్ శాస్త్రవేత్తలు. దాంతో ఎరువులను సైతం తయారు చేశారు. యూరిన్ నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్ను ఎల్ఈడి లైట్లకు, మొబైల్ ఛార్జింగ్స్ కోసం ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదెలా అనేది తెలుసుకుందాం. ఐఐటి పాలక్కడ్కి చెందిన పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. మానవ యూరిన్ నుంచి కరెంట్ను ఉత్పత్తి చేశారు కేరళకు చెందిన పాలక్కడ్ ఐఐటి శాస్త్రవేత్తలు. ఆ విద్యుత్ను ఎల్ఈడి లైట్లకు, మొబైల్ ఛార్జింగ్స్ కోసం ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. అంతేకాకుండా విద్యుత్తో పాటు యూరిన్ నుంచి ఎరువును కూడా తయారు చేశారు. తొలుత ఆవు మూత్రంతో విద్యుత్పత్తి చేశారు ఐఐటి పరిశోధకులు. ఆ తర్వాత మానవ మూత్రంతో ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు. ఇక మానవ మూత్రంతో పునరుత్పాదక శక్తితో పాటు బయో ఫెర్టిలైజర్ ను ఉత్పత్తి చేసే విధానాన్ని కనిపెట్టారు. ఐఐటి పాలక్కడ్లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ గంగాధరన్ నేతృత్వంలోని బృందం ఈ కొత్త ఆవిష్కరణ చేసింది. ఈ బృందంలో రీసెర్చ్ స్కాలర్ వి సంగీత, ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీజిత్, సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రీసెర్చ్ అసోసియేట్ రీను అన్నా కోసి ఉన్నారు. స్టైల్ యూరిన్ కాటలైజ్డ్ రీసోర్స్ రికవరీ పేరుతో ఈ పరిశోధనలు చేశారు. అయితే మానవ మూత్రంపై జరిపిన పరిశోధనలకు ఇంకా పేటెంట్ రైట్స్ రాలేదని, ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నామని ఐఐటి శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆవు మూత్రంతో విద్యుత్పత్తికి సంబంధించిన ప్రయోగ వివరాలు సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ అనే సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయని చెప్పారు. యూరిన్తో విద్యుత్ని తయారు చేసే పద్ధతిని గురించి కూడా వారు వివరించారు. ఎటువంటి మిశ్రమం లేని ఆవు మూత్రాన్ని ఒక ఛాంబర్లో సేకరిస్తారు. తర్వాత ఎలక్ట్రోకెమికల్ రీసోర్స్ రికవరీ రియాక్టర్లోకి మూత్రాన్ని పంపిస్తారు. ఈ రియాక్టర్ గాజుతో తయారు చేసిన చిన్న సెల్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ సెల్స్లో మెగ్నీషియం అనోడ్లా, గాలి క్యాథోడ్లా పనిచేస్తుంది. ప్రాథమిక పరిశోధనలో 50 సెల్స్ ఉపయోగించారు. ఒక్కో సెల్ 100 మిల్లీలీటర్ల గోమూత్రంతో పనిచేస్తుంది. ఎలక్ట్రోడ్, మూత్రం మధ్య రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. విద్యుత్ను ఉత్పత్తి చేసిన తర్వాత మూత్రాన్ని మరొక ఛాంబర్లోకి మార్చి అక్కడే ఎరువులను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. 1 లీటర్ మూత్రం నుంచి సగటున 1.5 వోల్ట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల ఛార్జింగ్, ఎమర్జెన్సీ విద్యుత్ దీపాలను వెలిగించుకునేందుకు ఈ కరెంట్ సరిపోతుందని చెప్పారు. అంతేకాకుండా యూరిన్తో ఎరువులను కూడా తయారు చేశారు. మూత్రం నుంచి ఏకకాలంలో విద్యుత్ను, బయో ఎరువును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎదిగిన మనిషిలో ప్రతిరోజు 1.5 లీటర్ల మూత్రం ఉత్పత్తి అవుతుంది. దీని ప్రకారం సంవత్సరానికి 500 లీటర్ల మూత్రం ఉత్పత్తి అవుతుంది. 500 లీటర్ల మానవ మూత్రం నుంచి 2.5 నుంచి 4.3 కిలోల నైట్రోజన్, కేజీ ఫాస్ఫరస్, పొటాషియంను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.